తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసు నామమే మధురం మదిలో తలచిన ధన్య. ఐదవ మెళకువ, మేక్ ద మూవ్ ఫ్రమ్ ఓనర్ టు ఓవర్సీర్. నేను యజమానుడను అనే భావన వద్దు. నేను పర్యవేక్షకుడను, నిర్వాహకుడను. ఐఎమ్ ఎ స్టీవర్డ్, ఐఎమ్ నాట్ ఎ ఓనర్. గాడ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్. I am the steward. I am doing for God's kingdom. ఆ యాటిట్యూడ్ ఉన్న బిజినెస్ వర్ధిల్లుతుంది అన్నట్టు. నేను గృహ నిర్వాహకుడును మాత్రమే. గృహము దేవునిది, భూమి దేవునిది, దానిలోని ఉత్పత్తులు దేవునివి. నేను ఒక పర్టికులర్ పీరియడ్లో స్టీవర్డ్ను కనుక Your leadership must turn to steward leadership. నువ్వు నాయకుడు అయితే సేవకత్వపు నాయకుడువు కావాలి, సేవక నాయకుడువు కావాలి. నువ్వు వ్యాపారస్తుడు అయితే సేవక వ్యాపారస్తుడువు కావాలి, సేవక వ్యాపారస్తుడువు కావాలి. చిన్న బిజినెసెస్ అయినా గొప్ప బిజినెసెస్ అయినా సక్సెస్ అయ్యాయి అంటే అదే కారణం. నేను ఇండియాలో హయ్యెస్ట్ రిచ్ బిజినెసెస్ ఉన్నటువంటి కమ్యూనిటీగా మర్వాడి పీపుల్ని గురించి చదివాను. అందులో రాశాడు, ఆ ఓనర్ తను ఎంత రిచ్ పర్సన్ అయినా కూడా ఎంత డౌన్ లెవెల్కి వచ్చి కస్టమర్కి సర్వీస్ ఇవ్వటానికి సిద్ధపడతాడో చెబుతూ హీ వాజ్ ఏ స్టీవర్డ్ బిజినెస్ మ్యాన్. Stewardship in business, not the ownership in business. ఈ షాప్ అంతా నాదే, ఇంత నేను మల్టీ మిలియనీర్ని, నువ్వు చాలా పేదవాడివి, నువ్వు కొనుక్కుంటే అంత, కొనుక్కోపోతే అంత అన్నట్టుగా వాడు గర్విస్తుకున్నాడు అనుకోండి, ప్రయోజనం లేదు. తాను ఎంత గొప్పవాడైనా ఎంటర్ప్రెన్యూర్ కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి అందుబాటుకు అతడు వచ్చి గృహ నిర్వాహకునిగా బిజినెస్లో కనుక అసిస్టెన్స్ చేయకపోతే ఆ బిజినెస్ వర్ధిల్లదు. యు మస్ట్ మేక్ ఎ మూవ్. అఫ్ కోర్స్ యు మే బి ద రియల్ ఓనర్ ఆఫ్ ద ప్రొడక్ట్. మేక్ ఎ మూవ్ టు ద స్టీవర్షిప్. దట్స్ వెరీ గ్రేట్ టెక్నిక్ ఇన్ ద బిజినెస్. Be ready to give an answer to all your డెసిషన్స్. నీ నిర్ణయములన్నింటికీ నీవు జవాబిచ్చేవాడుగా నీవు ఉండాలి. ఒక వ్యాపారస్తుడు తన నిర్ణయాలకు కర్త తానైనప్పుడు ఆ నిర్ణయాల వలన కలిగేటువంటి ఫలితాలకు కూడా తానే బాధ్యుడు. కావున జవాబిచ్చేవాడుగా ఉండాలి. ఎప్పుడు కూడా మనము బడా మంచి నమ్మకమైన దాసుడా అని పిలిపించబడాలి. ఓకే, మీరు చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనంలో వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. వెల్ డన్ అనేది ఇంగ్లీష్ భాషలో చాలా ప్రాముఖ్యమైన పదాలు అవి. వెల్ డన్, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్, బడా మంచి నమ్మకమైన, మంచి నమ్మకం, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ దాసుడా. అర్థమైందా? యజమానుడు దేవుడు. ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయినా అతడు దాసుడే దేవునికి. నీవు దీని చేత ఇదిగో ఎంత సంపాదించున్నావు, కావున ఈ గొప్ప వాటి మీద నీవు అధికారిగా ఉండు అని అతను ప్రమోట్ చేస్తాడు ప్రభు. The reward for great work, good work is great work. The reward for good work is great work and the more work. Even in the business also same principle. Be faithful and be good.
యాజ్ ఎ స్టీవర్డ్ ఇన్ ద బిజినెస్. యువర్ బిజినెస్ విల్ గ్రో. మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్ అనే మాట నీవు సమాజం నుండి అనిపించుకోవాలి. నీ సేవకుల నుంచి కూడా వెల్ డన్ అనిపించుకోవాలి. నీ దేవుని నుంచి కూడా వెల్ డన్ అని అనిపించుకోవాలి. కనుక నీ దేవుని చిత్త ప్రకారమైన విలువలతో నీ వ్యాపారంలో నీవు కొనసాగినప్పుడు గాడ్ విల్ కాల్ యూ వెల్ డన్. దేవుడు నిన్ను వెల్ డన్ అని పిలుస్తాడు. నేను 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. బైబిల్ గ్రంథాన్ని 3వ పర్యాయం వర్స్ బై వర్స్ పూర్తి చేసి 4వ పర్యాయం చేస్తున్నాను. 100 వరల్డ్ లాంగ్వేజెస్లోకి తేవాలనుకుంటున్నాను. అది కంప్లీట్ చేసి బలా మంచి నమ్మకమైన దాసుడా, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని ఆయన పిలిస్తే వినటం కొరకే పనిచేస్తున్నాను నేను. కనుక మన మినిస్ట్రీ ఎక్స్ప్లోర్ అవ్వాలి అని అంటే మనం ఫెయిత్ఫుల్గా ఉండాలి, గుడ్ టెస్టిమనీ కలిగి ఉండాలి, స్టీవర్డ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి మినిస్ట్రీలో, బిజినెస్లో. అది సక్సెస్కి కారణమవుతుంది. ద 6th one, 6వ మెళకువ. ట్రస్ట్ ద లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. విత్తుట కోయుట సిద్ధాంతం అప్లై కావాలి. విత్తుట కోయుట, విత్తుట కోయుట. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం అన్నది, కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోస్తాడు, విస్తారముగా విత్తువాడు విస్తారముగా కోస్తాడు. నరులు విత్తిన దానినే వారు కోస్తారు. సోయింగ్ అండ్ రీపింగ్, విత్తుట కోయుట. కనుక బిజినెస్లో ఎప్పుడు కూడాను, మినిస్ట్రీలో కూడాను ఏదైతే విత్తుతున్నామో, ఏ ప్లాంట్ అయితే మనం విత్తుతామో ఆ ప్లాంటే వస్తుంది, దాని ఫ్రూటే వస్తుంది. కాబట్టి ఎక్కువగా విత్తమంటున్నాడు, ఎక్కువగా విత్తమంటాడు, ఎక్కువగా పంట కోస్తా అన్నాడు. డూ మోర్ బిజినెస్, ఎక్స్పాండ్ యువర్ బిజినెస్, ఎక్స్పాండ్ యువర్ సర్వీసెస్, దట్ ఈజ్ యువర్ బిజినెస్. Your service is your business. Expanding services are your expanding the business. Then you will get the expanded results and revenues. ఒక ఎకరంలో విత్తితే 30 బస్తాల పంట, 100 ఎకరాలలో విత్తితే 3000 బస్తాల పంట. The more you sow, నువ్వెంతగా విత్తుతావో అంతగా నీవు పంటను కోస్తావు, అన్ని రెట్లుగా నీవు పంటను కోయగలుగుతావు. కనుక నువ్వు ట్రస్ట్ విత్తితే, ట్రస్ట్ తోటే బిజినెస్లో నీ ప్రాఫిట్స్ వెనక్కి వస్తాయి. పీపుల్ విల్ ట్రస్ట్ యూ. ఇఫ్ యు ఆర్ ట్రస్ట్ఫుల్ అండ్ వర్క్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ టు యువర్ ప్రొడక్ట్, and the same results will come back. Same results will come back. మనకు నా చిన్నతనంలో TVS 50 XL అని ఒక వెహికల్ ఉంది. మీకు నేను చెబుతాను దాని స్టోరీ. 84లో ఆ వెహికల్ మేము కొన్నాం. అప్పుడు నేను 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో ఉన్నాను. 85లో. ఇవాళ కొన్ని వందల మోడల్స్ బైక్స్ వచ్చాయి, కొన్ని వందల మోడల్స్, టాప్ మోడల్స్, ఇంటర్నేషనల్ బైక్స్ వచ్చాయి. బట్ దట్ మోడల్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్. TVS 50 XL 100 అయింది ఇప్పుడు. ఇదివరకు 50 ఉండేది, ఇప్పుడు 100 అని పెట్టారు. ఇవాళ దాని సేల్స్ మీరు చూస్తే మత్తిపోతుంది. ఎందుకంటే ద మోపెడ్స్ పికప్ ఈజ్ నియర్లీ లైక్ ఎ మోటార్ బైక్ అండ్ ద మైలేజ్ ఈజ్ కాంపిటెంట్ విత్ ద మోటార్ బైక్. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో 60,000 రూపీస్ వరకు ఉంది ఇప్పుడు. మోటార్ బైక్స్ 2,30,000
2,50,000 వరకు కూడా ఉన్నాయి. ఆ మోపెడ్ with the power of 100 cc, it goes like a motorbike, and its pickup is very high, and it gives a great service to the business people, and it bears so much of weight. కానీ చాలా బరువును మోస్తుంది. ఆ బ్రాండ్ అట్లా కొనసాగించాడు. ఇవాళకి కూడా అదే మోడల్లో ఆ మోపెడ్ వస్తోంది. కారణం ఏమిటి అంటే వారు చేసినటువంటి ఆ ట్రస్ట్ విత్తారు ప్రజల్లో. దే కంటిన్యూడ్ దాట్. అదే కంపెనీలో ఎన్నో బైక్స్ వచ్చినా ఆ మోపెడ్ ఇంకా కూడా వాల్యూ కలిగి ఉంది. కారణం ఏంటంటే వారు దేనిని విత్తారో దానిని కోసుకుంటున్నారు. ద స్టాండర్డ్ ఆఫ్ ద వెహికల్, దే నెవర్ కాంప్రమైజ్డ్ అబౌట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ దట్ మోపెడ్. కనుక మనం తెలుసుకోవాలి, జీవితం అనేది కాలము గడిచే కొద్దే రుజువవుతుంది. నేను మినిస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు, జేబులో ₹1 లేదు 30 ఏళ్ళకి. నాతో ప్రారంభమైన వాళ్ళందరూ పెద్ద పెద్ద ఏసీ చర్చెస్ కట్టారు, స్కూల్స్ పెట్టారు, పొలాలు కొన్నారు, స్థలాలు కొన్నారు, అన్నీ చేశారు, పాఠశాల పెట్టారు, చాలా చాలా చేశారు. నేను దేవుని వాక్యాన్ని చెబుతూ డబ్బుని అక్యూములేట్ చేయలేదు. మినిస్ట్రీ ద్వారా పర్సనల్గా అక్యూములేట్ చేసుకోలేదు. చాలామంది ఇప్పుడు అంటారు నన్ను, యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్ అండ్ రైట్ పాత్. మీరు ఆ రోజున ఎలా చేశారో ఇవాళ కూడా అలానే చేస్తున్నారు మీరు పరిచర్య అని. ఇవాళకి కూడా మొదటి తారీఖు రూపాయి ఉండదు, 30వ తారీఖు రూపాయి అప్పు ఉండదు అన్నట్లుగానే నేను పరిచర్యలో వెళ్తున్నాను. నేను పాల్ వలె టెంట్ మేకింగ్ చేసి నా కొరకు ఆర్జించుకుంటే, నా భోజనం కొరకు, నా కుటుంబం కొరకు ఆర్జించుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మినిస్ట్రీ మీద ఎన్నడూ ₹1 నేను శాలరీ రూపంలో తీసుకుని ఎరుగను. కనుక దాన్ని నేను నా లైఫ్ టైం పట్టింది, దాన్ని 30 ఏళ్ళు పట్టింది. జ్ఞానంలో ఎదిగాను, పేరు ప్రఖ్యాతలు ఎదిగాను, అందరికంటే ఎక్కువ రికార్డ్స్లో ఎదిగాను, ఎన్నో విషయాలలో దేవుడు నన్ను హెచ్చించాడు. బిషప్గా ఎదిగాను, బిషప్స్కి చైర్మన్గా ఎదిగాను. ఇప్పటికీ మల్టిపుల్ టాలెంట్స్తో మినిస్ట్రీలో ఉండగలుగుతున్నాను. కానీ అందరి వలె ఆర్జించలేదు, కావాలని ఆర్జించలేదు. అవకాశం లేక కాదు, వద్దనుకొని మినిస్ట్రీ నుంచి వ్యక్తిగతానికి తీసుకోకూడదని ఆ ట్రస్ట్ ప్రజల్లో విత్తాను నేను. ఇవాళకి కూడా ఈ పరిచర్లో ఈ ప్రాబ్లం ఉంది అంటే పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ మీ. దేవుడు ఎన్నడూ ఈ పరిచర్యను తక్కువ చేయలేదు. బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ ఐ సో అండ్ ఐఎమ్ రీపింగ్ ద ట్రస్ట్ బ్యాక్. బిజినెస్కైనా, మినిస్ట్రీకైనా, చర్చ్కైనా ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎనీ సక్సెస్ డిపెండ్స్ అపాన్ దిస్ రెప్యుటేషన్ అండ్ ట్రస్ట్. వీ విల్ రీప్ వాట్ వీ సౌ. మనం ఏది విత్తితే అది కోస్తాం. దానికి ఒక ప్రాముఖ్యమైన మాటతో ముగిస్తాను నేను దీన్ని. ద హార్వెస్ట్ యు ఆర్ రీపింగ్ టుడే, ద హార్వెస్ట్ యు ఆర్ రీపింగ్ టుడే ఈజ్ ఫ్రమ్ ద సీడ్స్ దట్ యు హ్యావ్ ప్లాంటెడ్ ఎస్టర్డే. నీవు నిన్నటి దినమున విత్తినటువంటి విత్తనముల నుండే ఈనాటి పంట నీకు చేతికొచ్చినది అని అర్థం. కాబట్టి వెన్ యు ఆర్ ప్లాంటింగ్, యు ఆర్ కంటిన్యూస్లీ ప్లాంట్ దెమ్ అండ్ యూ విల్ ష్యూర్లీ గెట్ ద గుడ్ రిజల్ట్స్ అండ్ ప్రాఫిట్. విత్తుట కోయుట అంశంలో ఒక్క విత్తనం విత్తితే ఒక్క చెట్టు అయినా వస్తుంది, ఒక మొక్క వస్తుంది, మొక్క చెట్టుగా మారుతుంది. ఒక్క విత్తనమే. ఆ ఒక్క విత్తనమే ఉంది కదా, మనం అదేం విత్తుతామని అనుకోకూడదు. దట్ ఈస్ ద బిగినింగ్. ఒక్క విత్తనం విత్తితే ఒక్క చెట్టు వస్తే, ఒక చెట్టుకి ఎన్ని విత్తనాలు వస్తాయో అవి నీ నెక్స్ట్ టైము నీకు పెట్టుబడిగా మారుతాయి. నా దగ్గర ఒక్క విత్తనమే ఉంది కదా అని నిరుత్సాహపడకూడదు. వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని ప్రారంభించాలి, చిన్నగానైనా ప్రారంభించాలి.
చిన్నగానైనా ప్రారంభించాలి. పరిచర్యలో చిన్న పరిచర్యగానైనా ప్రారంభించాలి. బిగినింగ్ చాలా చిన్నగా ఉంటుంది, చివరకు మహాభివృద్ధి చెందుతామని వాక్యం చెబుతోంది. మీరు చూడండి, ఒక అడవి ఆర్డర్లో ఉండదు, ఒక వనం ఆర్డర్లో ఉంటుంది. అడవిలో విత్తనాలు ఎవరో పారేస్తారు, రకరకాల చెట్లు ఒక చోట ఉంటాయి. కానీ వనంలో డిసిప్లైన్డ్గా ఒక వరుసలో పెట్టడం ఉంటుంది. కనుక ఒక విత్తనం ఒక చెట్టుగా మార్చుకోవటం చేతనైతే ఆ విత్తనం నుండి కలిగినటువంటి విత్తనాలను వనంగా మార్చుకోవటం అభ్యాసం అవుతుంది. అందుకనే ఓర్పు కావాలి. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం అంటాడు, ఓర్పు లేకుండా వాగ్దానం యొక్క ఫలం అనుభవించలేమంటాడు. అబ్రహాము ఓర్పుతో ఉండి వాగ్దాన ఫలం కొరకు ఎదురు చూచాడు. బిజినెస్ నీడ్స్ పేషెన్స్. వ్యాపారంలో కావాల్సింది ఓర్పు, పరిచర్యలో కావాల్సింది ఓర్పే. నేను 10 ఏళ్ళు అయింది సంఘం పెట్టి 10 మంది కూడా లేరు అని కూర్చుంటే కాదు. నేను 30 ఏళ్ళగా సేవ చేస్తున్నాను, నా సంఘంలో 10 మంది లేరు. డస్ ఇట్ మీన్ దట్ మై మినిస్ట్రీ ఈజ్ నాట్ వ్యాలిడ్? నో. ఏమో దేవుడు ప్రపంచంలో అతిపెద్ద సంఘాన్ని ఇవ్వటానికి ఆ 10 మందితో నన్ను ట్రైన్ చేస్తున్నాడేమో. దావీదు కొన్ని గొర్రెలకు చాలా చిన్న మందకు కాపరిగా ఉన్నాడు. పెద్ద ఇశ్రాయేలు రాజ్యానికి దేవుడు అతన్ని కాపరిగా చేశాడు. కాబట్టి యు స్టార్ట్ విత్ ఈవెన్ వెరీ లెస్ అమౌంట్. 1 seed ఈజ్ ఇనఫ్ ఫర్ ప్లాంటింగ్ ఎ గార్డెన్. ఒక మహావనం రావటానికి ఒక విత్తనం చాలు. 1 garden ఈజ్ ఇన్ 1 seed. ఇఫ్ యూ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ఇట్, నీకు విశ్వాసం ఉంటే అది వర్ధిల్లిపోతుంది. ఆవగింజ అన్ని కూర మొక్కలలో చిన్నదైనా అది భూమిలో పడినప్పుడు, అది ఫలించినప్పుడు అది పెద్ద కూర మొక్కగా మారుతుంది. ఆకాశ పక్షులు వచ్చి కూర్చుంటాయి అన్నాడు. మిగతా కూర మొక్కల్లో దేని మీద ఆకాశ పక్షులు కూర్చోవు, ఆవగింజపు చెట్టు గురించి అంత చెప్పాడు. కాబట్టి స్టార్ట్ విత్ వాట్ యు హ్యావ్ అండ్ స్టార్ట్ విత్ ద మినిమమ్ అండ్ బిగిన్ అండ్ కంటిన్యూ విత్ ద కన్సిస్టెన్సీ. ఇట్స్ ఎ గ్రేట్ వర్క్. ఇట్స్ ఎ గ్రేట్ టెక్నిక్ ఇన్ బిజినెస్. కనుక వెనకాడద్దు, పని చేయటానికి వెనకాడద్దు, విత్తుటకు వెనకాడద్దు. దానికి తగిన సమయంలో అది ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడికి మనం 6వ మెళకువ ముగించుకున్నాం. 7వ మెళకువలోనికి వెళ్తున్నాం. వాట్ ఈస్ ద 7th టెక్నిక్? 7వ మెళకువ బిజినెస్లో, మినిస్ట్రీలోనైనా బిలీవ్ అండ్ ఆస్క్ ఫర్ ద ఇంపాసిబుల్స్. అసాధ్యమైన వాటిని అడగటం నేర్చుకోవాలి. బిల్లీ గ్రహాం గారు ప్రపంచంలో ఎవడూ చేయని సేవ చేస్తాను అని అడిగాడు. నేను ప్రపంచ భక్తుని కావాలని కోరుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను అదే ప్రార్థన చేసేవాడు. 100 భాషలలో నేను బైబిల్ కామెంటరీ కనుక తేగలిగితే ప్రపంచ భక్తుడు అనక ఇంకేమంటారు నన్ను? అది త్వరలో జరుగుతుందని నేను చూస్తున్నాను. కనుక ఒక బిజినెస్లో యూ షుడ్ డ్రీమ్ బిగ్ and dream impossible dreams. Dream big and impossible dreams. It is impossible for human, but it is possible for God. జోసెఫ్ ఆదికాండంలో మనకు ఆయన కనిన కలలు ఏమిటి? సూర్య చంద్ర నక్షత్రాదులు వచ్చి ఆయనకు సాగిలపడతాయి. ఈజ్ ఇట్ ఎ పాసిబుల్ డ్రీమ్? పనులు వచ్చి ఆయన పనకు సాగిలపడతాయి. ఈజ్ ఇట్ పాసిబుల్? చూడండి ఎట్లాంటి కళ అది. బట్ ఇట్ వాజ్ ఫుల్ఫిల్డ్. అది నెరవేర్చబడింది. అలానే బిజినెస్లో కూడాను ఒక వ్యాపారస్తుడు ప్రారంభించినప్పుడు హీ మస్ట్ హ్యావ్ ఎ డ్రీమ్. ఒక కళ కావాలి అతనికి. ఆ కళ సాధికారత వైపు అతను నడవాలి. ఏలూరులో డెంటల్ కాలేజ్ ఉంది. ఆ డెంటల్ కాలేజీ
బిషప్ జాన్ ముల్గడ గారు తీసుకుని దాన్ని స్టార్ట్ చేసినప్పుడు బిగినింగ్లో ఇట్స్ వెరీ స్మాల్ వన్. ఒక మహోన్నతమైన కళాశాల అక్కడ వచ్చేసింది, పీజీ కోర్సెస్ వచ్చేసాయి, పెద్ద ల్యాబ్ వచ్చింది, పెద్ద సిస్టమ్ వచ్చింది, సుందరీకరణ అయిపోయింది, అంతర్జాతీయ సంబంధాలు కలిగింది అయింది. కారణం ఏమిటి అంటే విజన్, డ్రీమ్, a dream of a businessman, a dream of a father fulfills in the lives of his children. ఖచ్చితంగా కాలం గడిచే కొలది ఆ డ్రీమ్ను నెరవేర్చే దిక్కుగా అతడు అడుగులు వేస్తాడు. ఎందుకంటే సెట్ బిగ్ గోల్స్, దట్ ఈస్ ద టెక్నిక్. ఏదోనండి ఈ పూట గడిచి సాయంకాలానికి సరిపోయేది చేస్తాను అన్నట్టుగా జీవితకాలం అంతా ఉండకూడదు. యూ మస్ట్ హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్. అర్థమవుతుందా? మీరు మార్టిన్ కింగ్ లూథర్ తన డ్రీమ్ని గురించి మాట్లాడతాడు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్. అది నెరవేరింది 50 సంవత్సరాలు. అతను చనిపోయాడు. ఒక ప్రీచర్ అతను. మార్టిన్ లూథర్ ఇస్ ఎ ప్రీచర్ అండ్ లీడర్. బ్లాక్, ఆయన నల్ల జాతీయుడు. అమెరికా దేశంలో తెల్ల జాతీయుడు, నల్ల జాతీయురాలు కలిసి చేతులు పట్టుకొని నడవాలని చెప్పి నేను కోరుతున్నాను అంటాడు. ఇవాళ ఒబామా ఒక నల్ల కలువ వైట్ హౌస్లో వికసించిందన్నారు 8 సంవత్సరాలు. మిషెల్ ఒబామా వారి కుమార్తెలు ఇద్దరు కూడా 8 సంవత్సరాలు ఉన్నారు వైట్ హౌస్లో. సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. కారణం ఏమిటంటే డ్రీమ్ బిగ్. నేను ఎప్పుడు చెబుతాను, నేను ఒక రోజున ఇండియాకి ప్రెసిడెంట్ అవ్వాలి అని అంటే చాలామంది నవ్వారు. అఫ్ కోర్స్ ఇట్స్ మై డ్రీమ్. నాన్ పొలిటికల్ ఎల్డర్ ఆఫ్ ద నేషన్, పెద్ద అన్న ఇంటికి కదా. ఎందుకు నేను చెబుతానంటే డ్రీమ్ బిగ్. God will make it, God will turn it, God will fulfill it. Your wishes will be fulfilled. మీ ఆశలు ఫలిస్తాయి అన్నాడు వాక్యంలో. కనుక మనం ప్రాక్టికాలిటీ ఆలోచిస్తే యు నెవర్ డ్రీమ్ బిగ్. నేను ఇంతున్నాను, ఇప్పుడు ఇదే చేయగలుగుతాను కాదు. నీ డ్రీమ్కి కొలత లేదు, నీ డ్రీమ్కి అడ్డు లేదు. వాట్ ఎవర్ ద డ్రీమ్ యూ వాంట్ టు హ్యావ్, యూ కెన్ హ్యావ్ ఇట్. నీకు ఎంత పెద్ద దర్శనం కావాలో అంత నువ్వు పొందవచ్చు. ఇట్ ఈస్ అన్లిమిటెడ్ టు యూ. కనుక డ్రీమ్ బిగ్, అది గొప్ప దర్శనం. బాటా కంపెనీ ఎంతటి సేల్స్తో అద్భుతమైన స్థానాన్ని పొందింది ఇండియాలో. చెప్పల్స్ వింగ్లో మీ అందరికీ తెలుసు. దానికి ఉన్నటువంటి పేరు, స్ట్రాంగ్నెస్కి బాటాకున్న పేరు అందరికీ తెలిసినటువంటిది. ఎందుకంటే దే వోంట్ కాంప్రమైజ్ విత్ దేర్ డ్రీమ్. దే ఆర్ డ్రీమింగ్ ఫర్ స్ట్రాంగ్నెస్. వాళ్ళు బలమైనటువంటి చెప్పాలని దాని కొరకు డ్రీమ్ చేశారు. దే సక్సీడెడ్. ప్రజల గుండెల్లో అలాగే నిలిచిపోయాయి. తర్వాత ఫైండ్ న్యూ వేస్ టు లుక్ ఫర్ ఓల్డ్ ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్. పాత సమస్యలకి క్రొత్త విధానాలలో పరిష్కారాలు వెతకాలి. పాత సమస్యలు క్రొత్త పరిష్కార మార్గాలను అన్వేషించడం నేర్చుకోవాలి. అప్పుడే నీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. దేవుని సన్నిధిలో అడిగేటప్పుడు కూడా ప్రే ఫర్ బిగ్ థింగ్స్ అండ్ ఎక్స్పెక్ట్ ద బిగ్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్. గొప్ప విషయాల కొరకు ప్రార్థించు, గొప్ప విషయాలు దేవుడి నుంచి పొందుకో. విలియం కేరీ అదే చెప్పాడు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ great things for God. From God you must expect great things. For God you must attempt great things. మర్చిపోవద్దు. మీ స్థాయికి మీరు ఆలోచించద్దు. మన స్థాయి ఇది ఇప్పుడు అని ఆలోచించద్దు.
డ్రీమ్ బిగ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్. అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆ హై ఎక్స్పెక్టేషన్స్తోని పనిచేయటం ప్రారంభిస్తారో ఆ లెవెల్ ఆఫ్ వర్క్ బిల్డ్ చేసుకోగలుగుతారు. కనుక ప్రజలు ఎల్లప్పుడూ కూడా పెద్ద పెద్ద దర్శనాలు ఉన్నవారి వైపే వెళ్తారు. పెద్ద పెద్ద దర్శనాలు. మనకు ఎలాన్ మస్క్ కనబడుతున్నాడు. ఇవాళ అతడు చేసిన సాహసాల గురించి ఇంటర్నెట్ అంతా కనబడతాం. తను ఒక్క రూపాయి కూడా లేకుండా కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోయిన బిజినెస్లు చేశాడు. ఇవాళ బ్యాటరీ కార్తో టాపెస్ట్ కంట్రీలో టాపెస్ట్ ఉన్నాడు వరల్డ్లో. కారణం ఏంటంటే హిస్ డ్రీమ్ ఈజ్ బిగ్. మీరు చూడండి, అబ్దుల్ కలాం గారు 10 years బ్యాక్ చెప్పారు, పెట్రోల్ నిల్వలు అయిపోతాయి, డీజిల్ నిల్వలు అయిపోతాయి, కోల్ బొగ్గు నిల్వలు అయిపోతాయి, బయో మీద ఆధారపడక తప్పదు అని ఆయన ఎప్పుడో చెప్పాడు. టుడే ఇట్ ఈస్ హ్యాపనింగ్. దట్ వాజ్ ద డ్రీమ్. ఏమి వెళ్ళిపోబోతున్నాయో ఏమి రాబోతున్నాయో ఆయన డ్రీమ్ చేయగలిగాడు, ముందే ఊహించుకోగలిగాడు, తెలుసుకోగలిగాడు. ఆ డ్రీమ్ క్యాచ్ చేశాడు, అంతే అతడు సాధించుకున్నాడు. మీరు ఆలోచించాలి, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా చిన్న చిన్న స్థాయి నుంచి వెళ్ళిన వాళ్ళే. మల్టీ మిలియనర్స్ ఇంట్లో పుట్టి మల్టీ మిలియనర్స్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఆర్డినరీ బాటమ్ లెవెల్లో, ఫైనాన్షియల్గా ఆర్డినరీ లెవెల్లో పుట్టిన వాళ్ళు టాపర్స్ అయ్యారు. మీరు అంబానీ ఫ్యామిలీని తీసుకోండి. ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల తండ్రి ధీరుభాయ్ అంబానీ బాంబేలో హీ వర్క్డ్ ఫర్ 300 rupees ఇన్ పెట్రోల్ బంక్స్. మరి ఇవాళ lakhs of crores సంపాదించారు అంబానీ ఫ్యామిలీస్ అని అంటే ఇట్స్ ఆన్ ద బిజినెస్. ఇట్స్ ప్యూర్లీ బిజినెస్ టెక్నిక్స్, ప్యూర్లీ బిజినెస్ ప్రిన్సిపల్స్. దోస్ వర్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్, దే డోంట్ నో దాట్. బైబిల్ ఉన్న ప్రిన్సిపల్స్ వాళ్ళు వాడారు, కానీ అది వాళ్ళకి బైబిల్ అంతే లేదు. కనుక టు మేక్ యువర్ బిజినెస్ సక్సెస్ యూ మస్ట్ ప్రాక్టీస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బైబిల్. డ్రీమ్ బిగ్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు దయచేసి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. కార్యసాధకం చేసే శక్తి మంద కాదట, ఆయనది. అది మనలో ఉంచబడిందట. ఇట్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎ బిజినెస్. ప్రతి వ్యాపారానికి కార్యసాధక శక్తి కావాలి, అది దేవుడు నీలో ఉంచాడు. ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బిజినెస్. ప్లీజ్ అండర్స్టాండ్. ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మినిస్ట్రీ. ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మిలిటరీ. ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వీడి పనికి పనికిరాడనేవాడు ఎవడు లేడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ఆన్ ది ఎర్త్ ఇఫ్ దే లెర్న్ అండ్ ప్రాక్టీస్. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, ఊహించు వాటికంటే, అడుగు వాటన్నింటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘములో తరతరములకు సదాకాలం మహిమ కలుగును గాక. ఏమన్నాడు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి కలిగిన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్. ఐఎమ్ టాకింగ్ టు బిలీవర్స్ ఓన్లీ. ఐఎమ్ నాట్ టాకింగ్ విత్ అన్బిలీవర్స్. అవిశ్వాసంతో మాట్లాడలే నేను. విశ్వాసులైన వారులారా, డూ ద గ్రేట్ బిజినెస్. ఆస్క్ గాడ్, హీ విల్ గివ్ మోర్ దాన్ వాట్ యు ఆస్క్. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు అన్నాడు. నువ్వు ఊహించు. దేవుడు అంటున్నాడు, ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఊహకు అంతు లేదు. హిమాలయాలకు ఎత్తు పరిమితం కానీ ఊహలకు పరిమితం లేదు. ఆకాశానికి వైశాల్యమునకు పరిమితం ఉన్నదేమో కానీ మానవ తలంపులకు పరిమితము లేదు. మేబీ ద లిమిట్ ఫర్ ఎనీథింగ్ in the creation, but not to your imagination. Imagination is the real power behind the creativity. సృజనాత్మక వెనకాల
ఇమాజినేషన్ ఉంది, ఊహాజనిత శక్తి ఉన్నది. అది దేవునికి ఉన్నది, అది మానవునికి ఇచ్చాడు. అందుకే నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి ఆయనకుంది కనుక a big vision attracts and inspires and surprises your thoughts and beliefs. నీ ఆలోచనలు, నీ నమ్మకాలను, నీ దర్శనము ఆకర్షించాలి, ప్రేరేపించాలి, ఆశ్చర్యపరచాలి. ఎస్, నేను చేసిన పరిచర్య నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. Am I the person completed this great mission? అల్పుడనైనా నేనైనా ఇంత గొప్ప పరిచర్యను ముగించాను. Am I the person? నేనేనా ఆ వ్యక్తి? నేను ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. నా తలంపులు, నా ఆలోచనలను, నా విశ్వాసాలను మించిన పని దేవుడు నా ద్వారా చేయించాడు, ఇక ముందు చేయించబోతున్నాడని నేను గుర్తెరిగాను. యునెస్కో వారి ఇంటర్నేషనల్ డాక్టరేట్కి థీసిస్ కోసం నాకు పంపించబడినటువంటి ఎగ్జామినేషన్ పేపర్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ మై లైఫ్. ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ, వాటి ఆన్సర్స్ నా లైఫ్. వాటి ఆన్సర్స్ నేను ఇచ్చిన ఆన్సర్స్ కాదు, నేను వ్రాసిన నా జీవితం ఆ దినాన ఆన్సర్స్గా పనిచేశాయి. Without any kind of hesitation, they declared the international doctorate to me. The World Records Union, affiliated with the UNESCO international organization. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు. లయన్స్ క్లబ్లో నేను ఫస్ట్ ప్రెసిడెంట్ ఫర్ ఎ క్రిస్టియన్ లయన్స్ క్లబ్ నేమ్డ్ గుడ్ సమరిటన్. ఆ సంవత్సరం 2018లో గుడ్ రన్ అనేటువంటి ఆమె అమెరికాలో, ఆమె ఐర్లాండ్ నుంచి వచ్చి ఆవిడ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ 210 దేశాలకు ఆవిడ ప్రెసిడెంట్ అయితే, ఆమె చేతుల మీదుగా ఆనర్ అందుకోవటానికి ఒక ఆర్డినరీ క్లబ్ ప్రెసిడెంట్కి ఆహ్వానం వచ్చింది. ఇట్స్ ఎ గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ రివార్డ్. నేను ఆలోచించేప్పుడు నాకు ఆశ్చర్యం అవుతుంది. అటువంటి కార్యాలు ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు. ఈవెన్ గవర్నర్స్ కూడా ఇంటర్వ్యూస్ దొరకనటువంటి స్థాయిలో ఉండే ఆవిడకి ఒక సామాన్యమైన ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్డినరీ క్లబ్కి అటువంటి ఆనర్ రావటం. దట్స్ వై ఐఎమ్ ఎంకరేజింగ్ యూ టు డ్రీమ్ బిగ్, డ్రీమ్ బిగ్, డ్రీమ్ బిగ్. కనుక గొప్ప వాటిని నువ్వు ఆలోచించు, గొప్ప వాటిని తలంచు. నీ బిజినెస్లో కూడా యూ మస్ట్ డ్రీమ్ బిగ్ థింగ్స్. అప్పుడే నీవు గొప్ప కార్యాలను చూస్తావు. వెరీ ఇంపార్టెంట్. వాట్ సీమ్స్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్, ఇట్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. డ్రీమ్ బిగ్, గాడ్ విల్ ఫుల్ఫిల్ ఇట్. ఇక్కడికి మనం 7 మెళకువలు ముగించుకున్నాం. 8వ మెళకువను చూద్దాం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు